ప్రార్థించిన రోజులు అయిపోయిందో, ఈ వాక్యం విన్నప్పుడు నిన్ను నువ్వు కఠినపరచుకోకూడదు. ప్రార్థించడం అంటే ఏంటండి? ఆయనతో మాట్లాడడం. యేసయ్య అంటే నీకు ఇష్టం ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడతావా? నువ్వు ప్రేమించే వ్యక్తితో నువ్వు గంటల గంటల ఫోన్లో మాట్లాడతావు. నువ్వు మోకరించి ఇప్పటికే ప్రార్థన చేయట్లేదంటే అంటే ఆయనతో రిలేషన్ పోయింది. నీకు ఆయన అంటే ఇష్టం లేదు. ప్రేమించే వ్యక్తి ఏం చేస్తాడు? అవతల వాళ్ళు ఏదైనా చెప్తే వింటా ఉంటాడు. చెప్పరా, ఇంకేంట్రా, ఇంకేంట్రా, ఎలా ఉన్నారా, ఏంట్రా అంటాడు. అంటే దేవుడి వాక్యం చదవడం అంటే ఏంటి? దేవుడు మనతో మాట్లాడడం. ఆ పని నువ్వు చేయట్లేదంటే ఏంటి? నీకు ఇష్టం లేదు. బాయ్ బాయ్. ఎవరన్నా ఇష్టం లేని వాళ్ళు వచ్చారనుకో, ఏమంటావు నువ్వు? పని ఉంది సార్, వస్తా సార్, రేపు వస్తాను, రేపు కలుద్దాం అంటావు. అదే ఇష్టం అయితే ఏంటంటే రా అని చెప్పి కూల్ డ్రింక్ వేసి అన్నీ వేసి మంచి మాంసం చేసి అన్నీ పెట్టి వింటా ఉంటావు. మాటలు ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా మాట్లాడుతూనే ఉంటావు నువ్వు. ఎందుకంటే మనకి ఇష్టమైనప్పుడు ఆ వ్యక్తులతో మాట్లాడకుండా ఉండలేము. ఈరోజు దేవుడు అంటే నీకు ఇష్టమో లేదో ఒక చిన్న పాయింట్లో చెప్పేస్తున్నా. నువ్వు రోజు మోకరించి రహస్యంగా దేవుడిని ప్రార్థిస్తున్నావు అంటే దేవుడితో నువ్వు మాట్లాడుతున్నావు అని, దేవుడు ఉంటే నీకు ఇష్టమని, దేవుడి వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నావు అంటే నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చెయ్యమో. అట్లా చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడలా నేను నీ యొద్దకు వచ్చి నీ దీపాస్తంభమును తీసివేస్తాను. నీకెంతో ప్రేమ దేవుడు అంటే. ఉదయం లేవగానే ఎంతో గంటలు ప్రార్థించావు, కానీ ఇప్పుడు నువ్వు చేయట్లే. ఎన్నో గంటల వాక్యం ధ్యానించావు, కానీ ఇప్పుడు నువ్వు చేయట్లే. దేవుడి వాక్యం ఎక్కడన్నా పెడతంటే కట్టేస్తావు నువ్వు. ఐటమ్ సాంగ్స్ తింటావు నువ్వు. ఎందుకో తెలుసా? దేవుడు అంటే ఇష్టం లేదు నీకు. దేవుడు పక్కన పెట్టేసావు నువ్వు. దేవుడి గురించి మాట్లాడితే కఠినపరుచుకుంటావు నీ హృదయంలో, తాడిచ్చేయాలనుకుంటావు. అదంతా ఏంటో తెలుసా? నువ్వు పడిపోయిన స్థితి. అయితే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆర్ అని ఒక సూత్రం ఇస్తున్నాడు. రిమెంబర్, రిపెంటెంట్, రిపీట్. రిమెంబర్, జ్ఞాపకం చేసుకో నువ్వు ఎక్కడ పడిపోయావు. రిపెంటెన్స్, మారు మనసు పొందు ఆ విషయంలో. రిపీట్, నువ్వు మొదటి ప్రేమించినవాడు చూడు యేసయ్యని. 4 గంటలకే లేచి ప్రార్థించావు, 3 గంటలకే లేచి ప్రార్థించావు, 5ంటికే వాక్యాన్ని ధ్యానించావు. అది చేయి మళ్ళీ. ఆర్ రిమెంబర్, రిపెంటెంట్, రిపీట్. ఇది నువ్వు ఎప్పుడైతే చేస్తావో నీ దీపాస్తంభాన్ని నేను వెలిగిస్తానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ తప్పిపోయిన కుమారుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యో, నా తండ్రి ఇంటి దగ్గర ఎన్నో గొర్రెలు ఉన్నాయి, నా తండ్రి ఇంటి దగ్గర ఎంతో ధనం ఉంది, నా తండ్రి ఇంటి దగ్గర ఎంతో మంది పనులకు ఆహారం సమృద్ధిగా ఉంది. జ్ఞాపకం చేసుకోకపోతే ఇంకా పందులు పొట్టే, జ్ఞాపకం చేసుకోకపోతే ఇంకా అనారోగమే, జ్ఞాపకం చేసుకోకపోతే ఇంకా ఆపులే, జ్ఞాపకం చేసుకోకపోతే ఇంకా సాతాను నీ కుటుంబంలో పెడుతున్న ఆ బాధల్లోనే మిగిలిపోతావు. ఈరోజు ఆయన వద్దకు నువ్వు పరిగెత్తుకు వచ్చినట్లయితే ఆయన నిన్ను త్రోసివేసేవాడు కాదు.